మీరు ఎంఎస్ కోసం వచ్చారు, $8తో వచ్చారు, యూ హ్యాడ్ ఎ విజన్ టు ఎర్న్ మనీ. ఇప్పుడు యు ఆర్ ఇన్ టు హెల్త్ కేర్, ఫార్మసిటికల్, ఐటీ. సో మీరు ఈ అంటే లాంగ్ బ్యాక్ లైక్ పాస్ట్లో మీరు పడ్డ కష్టాలు, మీరు చూసిన ఛాలెంజెస్, ఇవన్నీ ఈ జనరేషన్ వాళ్ళకు కూడా ఉంటాయా? లేదంటే అప్పుడు యూ బిలీవ్ ఇన్ హార్డ్ వర్కింగ్ ఆర్ లక్ ఆర్ లక్ ఫేవర్స్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఓకే, ప్రిపరేషన్ లేకుండా, హార్డ్ వర్క్ లేకుండా ఎవరూ సాధించలేరు. బట్ అది మన ఒక్కళ్ళకే జరిగిందని అనుకోకుండా యూ గాట్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్ స్కిల్స్. టైంకి రావటం, చెప్పింది చేయటం, యువర్ వర్డ్ ఈజ్ యువర్ అసెట్ అన్న కొన్ని బిలీవ్స్ చేసి వర్క్ చేయాలి. అంటే యూ హ్యావ్ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ టు వర్ది ఆఫ్ సంబడి విల్ ఇన్వెస్ట్ ఇన్ యూ, ప్రొవైడెడ్ దే కన్విన్స్ దట్ యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్. ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది వాళ్ళకి? సీయింగ్ హౌ యూ ప్రామిస్ థింగ్స్ అండ్ డెలివర్ థింగ్స్ based on that. Basically. So like that we all did. We failed some, lot more failures than success, but still we didn't stop trying new things. Okay. So we tried maybe about 35-40 different companies. 15 companies baga raaledu, but meanly endi pochini. So it doesn't matter, you know, what it is, all not connected to one technology to other technology, but put together a team and who can sustain the upkeep with the technologies, deliverables to the customer. So these are the primary things. It doesn't matter what field we are in. Correct. We try to make it happen. That what is the history behind. Basically. Okay. That's nice. సో మీ ఊర్లో సావిత్రి గారి స్కూల్ ఉంది అన్నారు, మీరు అక్కడే చదివారా అండి? లేదమ్మా, లేదు. నేనంతా విజయవాడ చదువు అంతా. అచ్చా. విజయవాడలో ఫస్ట్ చదువుకుంది రోడ్ సైడ్ బడి. మన కాలువ, నీటి కాలువలు వెళ్తుంటాయి కదా, దాని పక్కనే చిన్న బడి ఉండేది, అక్కడ చదువుకున్నాం. కాన్వెంట్ స్కూల్కి అటుకి వెళ్ళలేదు. చదువుకుందేమో కాలేజ్ ఏమో రౌడీ కాలేజ్, SRR CVR కాలేజ్ అని. అక్కడ అంత గుండాయిజం, అమ్మాయిలని ఎలా ఏడిపిస్తాం, ఇటువంటివన్నీ నేర్చుకున్నాం. 1 year ఫుల్ టైం నేర్చుకున్నదంతా అదే, హౌ టు టాక్ టు గర్ల్స్ అండ్ అమ్మాయిని ఎలా ఏడిపించాలి, ఏంది ధైర్యం వెళ్తాం, వెళ్ళి మాట్లాడటం ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ తో పైకి వచ్చాము. సో మీరు రోడ్ సైడ్ బడి అంటున్నారు, రౌడీ కాలేజ్ అంటున్నారు, మీరు కూడా ఎంతమంది వెనకబడినరు? వెనకపడటం కన్నా మనం ప్రాక్టీస్, బేసికల్లీ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కదా. అప్రోచ్ అవ్వటం, మనం పెద్ద ఆయనకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగానే ఒక అమ్మాయిని వెళ్ళి ఏ విధంగా మాట్లాడాలి, అందువలన ఈ రోజు వరకు నేను ప్రాక్టీస్ చేస్తాను. హౌ టు టాక్ టు స్ట్రేంజర్స్, వాట్ కాన్వర్సేషన్స్ యూ కెన్ మేక్. ఇప్పుడు వెన్ యూ గో ఆన్ ద ఫ్లైట్, by the time you go and get down, you become friends at least half a dozen people. So you develop, everybody has a story to say. It is how to get the story out of them. So based on the questions, non-imposing questions కాకుండా మామూలుగా ఆయన చెప్పింది కరెక్ట్ అంటుంటూ అని అప్పుడప్పుడు చొరకేస్తుండాలి కదా. దెన్ ఓన్లీ ద గై విల్ సే, ఆర్ యు లిసనింగ్ ఆర్ టెల్లింగ్ మీ సంథింగ్ కదా. అయితే అంటే మీ మళ్ళీ ఇంటర్వ్యూ మీ వైఫ్ చూస్తే ఇంకెలానో ఉంటుంది. బట్ మా వైఫ్ తెలియని ఇంటర్వ్యూలు ఏమన్నాయి, సో నేను అడిగాను కూడా ఇంటర్వ్యూకి వస్తావా అని, నా తరపు నువ్వే చెప్తావు బాగానే చెప్పింది. సో మీరు ఇండియాలో ఏమైనా క్రష్లు ఎవరెంటన్నా పడ్డారు? క్రష్లు ఏంటి, క్రష్లు అప్పుడేంటి ఇప్పుడేంటి, ఎప్పుడు నువ్వు క్రష్లే. అయితే సుబ్బు గారు కూడా కాలేజ్ లో అన్ని చేశారు అయితే. లేకపోతే కాలేజీలో డిగ్రీ ఇస్తారు కదా. గుడ్ టు నో దాట్. సో మరి ఆ రోజుల్లోనే మీరు అంత రొమాంటిక్ గా ఉన్నారు, మరి అక్కడ మీకు ఎవరు ఉన్నమాట చెప్పించేవాళ్ళం. ఎందుకంటే వీ గాట్ టు స్టడీ, హైయర్ స్టడీస్కి వెళ్ళాలి కాబట్టి వీ వోంట్ మ్యారీ అని చెప్పేవాళ్ళం. బట్ దే ఆల్వేస్ యూస్ టు వెయిట్ ఫర్ మీ అండ్ కెప్ట్ ఇన్ టచ్. ఉత్తరాలు రాస్తుండేవారు. సో అన్నీ చేసాము.
ఆ టైంకి ఇది చేయాలి కదా. అవును. సో అక్కడ ఎవరు మీ ఇది చేసుకోలేరు, ఇక్కడికి వచ్చే మ్యారేజ్ కూడా చేసేసుకున్నారు మీరు. అవును, అందువల్ల పాపం అందరి హార్ట్స్ అక్కడ బ్రేక్ అయిపోయాయి. బ్రేక్ అయింది, మళ్ళీ పుట్టుగెదరు కదా. అదేం లేదు, బట్ ఉన్నమాట ఉన్నది చెప్పాలి, దీని దారి అదే కదా, దేర్ ఇస్ నో ఇష్యూ. అండ్ అంత రౌడీగా ఉండి అంత రొమాంటిక్ ఉండి ఇలా అంటే ఫోకస్డ్ కూడా ఉన్నారు మీరు. సో మీ విజన్ చాలా లాంగ్ ఉంది. సో ఆ టైంలో 1968 ఐ థింక్ ఫ్లైట్ ఎక్కడానికి కూడా భయపడుతూ ఉంటారేమో. మీ విజన్ ఏంటి అమెరికాకు? అంటే చాలా మంది ఆ టైంలో ఐ థింక్ బ్రిటన్, యూకే, మోస్ట్లీ యూకే కాన్సన్ట్రేట్ చేసేవారు స్టడీస్, బార్ ఎట్లా లా అంటే ఇంజనీరింగ్ అటువంటి వెళ్ళేవారు. బట్ మాది ఐఐటి ఖరగ్పూర్ ఏమో అటాచ్డ్ టు MIT. సో వీ స్టడీడ్ ద బుక్స్ అండ్ హియర్ అండ్ ఆల్. సో మా ప్రొఫెసర్స్ అంతాను ఇక్కడ US నుంచి వచ్చేవారు. సో వాళ్ళు మోటివేషన్ మాకు ఏంటంటే అమెరికా ఇస్ ద బెటర్ అని. సో మా టైంకి వచ్చేటప్పటికల్లా మారిపోయింది, ఈక్వేషన్స్ మారినాయి. సో వీ జస్ట్ లైక్ వీ గాట్ రికమెండేషన్ లెటర్స్ ఉంటే వీ గెట్ ఎ సీట్ ఈజీలీ. బట్ స్కాలర్షిప్స్ అవి రావటం ఒక్కోసారి కాంపిటీషన్ దీన్ని. సో వెళ్ళి ఒక 2 ఏళ్ళు చదువుకొద్దాం అనేసి అనుకున్నాం. బట్ 2 ఏళ్ళు కానీ నాకైతే పర్మనెంట్ అనే ఉంది మైండ్ సెట్. సో క్లారిటీ ఈస్ దేర్ ఇన్ మై మైండ్ బేసికలీ లాంగ్ టర్మ్. అండ్ ఆ టైంలో మేము విన్నాం ఏంటంటే ఇలా రాగానే ఇలా గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తామంటారు, మీకు కూడా అలాగే వచ్చిందా? విత్ ఇన్ 2 yearsలో వచ్చింది. అప్పుడు కూడా ఇలా స్పాన్సర్షిప్ ఎంప్లాయర్ ఉండాలి. స్టార్ట్అప్ కంపెనీ ఒకటి ఉంటే దాంట్లో చేరాను, యాండేటా అని. విత్ ఇన్ ఇయర్లో ఇతను చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, సౌండ్స్ వి నీడ్ హిమ్ అని రాస్తే ఇంత పెద్ద పేపర్ వర్క్ ఉండేది కాదు. సో బై 76 బైసెంటేనియల్లో అప్పుడు ఐ బికమ్ సిటిజన్ ఆల్సో. 77-6కి బేసికలీ. సో 69-70 కల్లా గ్రీన్ కార్డ్ వచ్చింది. దెన్ ఐ స్టార్టెడ్ స్పాన్సరింగ్ మై మదర్ని తీసుకొచ్చాను. వెన్ షీ 70-year-old షీ కేమ్ అండ్ మెట్ మై వైఫ్. Then she approved, with her approval only I got married basically.